హలో, నేను మీ సిఎస్ రావు. 4 స్థానాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దీనితో ఆ రెండు పార్టీలకి తలనొప్పిగా మారింది. అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే స్థాయికి ఆ 4 నియోజకవర్గాల్లో ప్రకటన తీసుకొచ్చింది ఇప్పుడు. సో ఆ రెండు పార్టీలు రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తే ఏ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే 4 స్థానాలు ఏంటి, ఎందుకు ప్రకటించారు, వాళ్ళు ఒక అవగాహనతో ప్రకటించారా లేదంటే అవగాహన లేకుండా ప్రకటించారా అనే ప్రశ్న వేసుకుంటే పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి అవగాహన ఉండే ఈ 4 స్థానాల్లో ప్రకటించారు అనేది ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో హై లెవెల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఆ రెండు స్థానాలు? ఆ రెండు స్థానాల్లో రాజం అలాగే రాజనగరం రెండింటిలో జనసేన ప్రకటించేసుకుంది. మండపేట, అరకులో తెలుగుదేశం పార్టీ ప్రకటించేసుకుంది. అయితే ఈ విషయంలో ముందుగానే ఒక క్లారిటీ ఉండి ప్రకటించాయని చెప్పి ఆ రెండు పార్టీలు భావిస్తుంటే, ప్రత్యర్థులు మాత్రం ఈ 4 స్థానాల్లో ప్రకటనతోటి ఎవరికి వాళ్ళే ప్రకటించేశారు, వాళ్ళ మధ్య సమన్వయం లేదు, రాబోయేటువంటి రోజుల్లో పొత్తు ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి ప్రచారాన్ని అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి క్రమంలో సైంటిఫిక్గా అసలు వాళ్ళు ఆ ప్రకటన ఎందుకు చేశారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాలకు వచ్చినటువంటి ఓట్లు ఏంటి, అరకు తీసుకుంటే కనుక ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత శాతం వచ్చాయని మనం తీసుకున్నాం. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెట్టి పోటీ చేశారు. ఓట్లు 53,101 వచ్చాయి. పర్సంటేజ్కి వచ్చేటప్పటికి 33.7 వచ్చింది. ఇక ఇండిపెండెంట్గా దున్ను దొరబాబు పోటీలో ఉన్నారు. ఓట్లు వచ్చేసి 27,660. ఓట్ల శాతం వచ్చేసి 17.55. సో టీడీపీకి వచ్చేసి కిడారి శ్రవణ్ కుమార్, ఇతనికి వచ్చినటువంటి ఓట్లు 19,929. ఓట్ల శాతం వచ్చేసి 12.65. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ జనసేన లేదు, జనసేనకు సంబంధించిన అభ్యర్థి యొక్క ప్రమేయం కూడా లేదు. లాస్ట్ ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేసింది టీడీపీ, ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి కిడారి శ్రవణ్ కుమార్కి ఇండిపెండెంట్ కన్నా తక్కువ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ కనుక తీసుకుంటే మనం ఇండిపెండెంట్ కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి ఈసారి కిడారి శ్రవణ్ కుమార్కి ఇవ్వడానికి లేదు. వాస్తవంగా ఇక్కడ కిడారి బ్రాండ్ ఉంది, కానీ బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిపెండెంట్గా అక్కడ దొన్ను దొరబాబు లాస్ట్ ఎలక్షన్లో 17.55% ఓట్లు సాధించారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఫిక్స్డ్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 12.65. సో ఈ 12.65 ప్లస్ ఇండిపెండెంట్గా దొరబాబు పోటీ చేసిన 17.55 ఈ రెండు కలపడంతో పాటు ఇంకా ఇండిపెండెంట్ మూడో అభ్యర్థి ఉండరు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ దొన్ను ధర తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిత్వాన్ని ఈసారి ప్రకటించడం జరిగింది. సో దీని మీద కిడారి శ్రవణ్ కుమార్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని అరకులో అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థి విషయంలో ఎలాంటి అభ్యంతరం జనసేన పార్టీకి లేదు. ఇక మండపేట తీసుకుంటే కనుక లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఓట్లు వచ్చేసి 67,429 వచ్చాయి. పర్సంటేజ్ వచ్చేసి 36.17 వచ్చాయి. ఇక టీడీపీకి వేగుళ్ళ జోగేశ్వరరావు ఇచ్చారు, పోటీ చేశారు. టీడీపీ తరఫు నుంచి ఓట్లు 78,029. ఓట్ల శాతం వచ్చేసి 41.85. జనసేన అక్కడ పోటీ చేసింది వి లీలాకృష్ణ, ఓట్లు వచ్చేసి 35,173. ఓట్ల శాతం వచ్చేసి 18.87. సో ఇక్కడ మనం చూస్తే కనుక హయ్యెస్ట్ ఓట్ బ్యాంకు వచ్చింది ముక్కోణపు పోటీలో కూడా తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్లో 41.85% ఇక్కడ రావడం జరిగింది, అంటే హయ్యెస్ట్ వచ్చింది. సో అక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావు వరుసగా 3 సార్లు గెలిచారు. అక్కడ తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ కూడా అక్కడ ఉంది. సో ఇప్పుడు బలమైనటువంటి అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేయట్లేదు కాబట్టి వేగుళ్ళ జోగేశ్వరరావు మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మండపేట నుంచి ఆయన్ని మరోసారి ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ జనసేన పార్టీకి అభ్యంతరం ఏంటి అంటే 18.87% లాస్ట్ ఎలక్షన్లో వచ్చాయి కాబట్టి
ఈసారి ఇంకా పెరిగినాయి, ఆల్మోస్ట్ 25-28 వరకు ఉంటాయి అనేటువంటిది వాళ్ళ అంచనా, జనసేన యొక్క అంచనా. కానీ ఈ 18.87% వామపక్షాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉంది, అలాగే బీఎస్పీకి సంబంధించినటువంటి భాగస్వామ్యం కూడా గత ఎన్నికల్లో ఉంది. జనసేన కూటమి, జనసేన కాదు లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసింది. కాబట్టి పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉంది, ప్లస్ వేగుళ్ళ జోగేశ్వరరావు మీద గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ మండపేటని అక్కడ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ యాస్పిరెంట్స్ జనసేనకు కూడా ఉన్నారు, వాళ్ళని సంతృప్తి పరిచారా, వాళ్ళని కన్విన్స్ చేసేలాగా జనసేన పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు మాట్లాడటం జరిగింది. సో పొత్తుల విషయంలో ఇక్కడ క్లారిటీ ఉంది. మండపేటకు తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి అసంతృప్తిని చాలా చాకచక్యంగా పవన్ కళ్యాణ్ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే విభేదాలు అయితే ఆ పార్టీల మధ్య లేవు. ఇక రాజోలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టు ఓట్లు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బొంతు రాజేశ్వరరావు పోటీ చేశారు. ఓట్లు వచ్చేసి 49,239 వచ్చింది. ఓట్ల శాతం వచ్చేసి 32.91. టీడీపీకి వచ్చేసి గొల్లపల్లి సూర్యారావు 44,592, ఓట్ల శాతం వచ్చేసి 30.47. జనసేన వచ్చేసి రాపాక వరప్రసాద్ 50,053 ఓట్లు 32.92% వచ్చింది. ముక్కోణపు పోటీ జరిగింది. ఇక్కడ రాజోల్లో 2019 ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగింది. నువ్వా నేను అన్నట్టు ముగ్గురు మధ్య కూడా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, ఒక 2% తగ్గింది తెలుగుదేశం పార్టీకి. బట్ అంత పోటీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీ నువ్వా నేను అన్నట్టు వచ్చింది. కేవలం స్వల్ప మెజార్టీతో మాత్రమే ఇక్కడ జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. అక్కడ రాపాక వరప్రసాద్ గెలవడం జరిగింది. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు అయితే ఇక్కడ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఆయన వచ్చినా ఆయన రాకపోయినా వేరే అభ్యర్థిని పెట్టినా గత ఎన్నికల్లో స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి జనసేనకి, సో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా కలిస్తే 62% ఉంది. సో కాబట్టి తిరుగు లేకుండా గెలిచేటువంటి అవకాశం ఉంది జనసేన. అందుకే జనసేనకి తెలుగుదేశం పార్టీ ఒక రకంగా త్యాగం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30.47% లాస్ట్ ఎలక్షన్లో వచ్చిందంటే బహుశా లాస్ట్ ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు చాలా తక్కువ ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి. కానీ అయినప్పటికీ కూడా జనసేన కోసం ఇక్కడ ఆ సీటును త్యాగం చేసింది. సో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు జనసేన క్యాడర్కి కూడా. సో కాబట్టి ఇక్కడ డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే ముందుగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అవగాహన ఉంది కాబట్టి రాజోల్ని జనసేన ప్రకటించేసింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కనుక తీసుకుంటే రాజానగరం కంటే ముందు రాజోళ్ళు ఇంకో పాయింట్ చెప్పారు. గొల్లపల్లి సూర్యారావు ఈసారి ఆయనకి అభ్యర్థితో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్లస్ పైగా గొల్లపల్లి సూర్యారావు వేరే పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు తెలుగుదేశంలోకి గతంలో. సో ఈసారి అవకాశం లేదు. ఇక రాజానగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్లో వచ్చింది జక్కంపూడి రాజా, బలమైనటువంటి అభ్యర్థి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు 90,680 వచ్చినాయి, 51.29 వచ్చినాయి అక్కడ రాజానగరంలో. టీడీపీకి వచ్చేసి పెందుర్తి వెంకటేష్ ఉన్నారు, ఓట్లు వచ్చేసి 58,908 వచ్చినాయి, ఓట్ల శాతం 33.32 వచ్చినాయి. ఇక జనసేన వచ్చేసి రాయపురెడ్డి ప్రసాద్ 20,847 వచ్చినాయి, పర్సెంటేజ్ వచ్చేసి 11.79 వచ్చింది. ఇక్కడ ఈ రెండు కలుపుకున్నప్పటికి కూడా ఈసారి 41, 44, 45 సుమారుగా వేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఉన్నాయి. సో అప్పుడు ముక్కోణ పోటీ జరిగింది. ముక్కోణ పోటీలో భారీగానే ఓట్లు జక్కంపూడి రాజాకి వచ్చాయి. కానీ ఈసారి అక్కడ జనసేన యొక్క ఓట్ బ్యాంక్ పెరిగింది రాజానగరంలో. తెలుగుదేశం పార్టీ పెందుర్తి వెంకటేష్ పెద్దగా యాక్టివ్గా లేరు అనేటువంటి ఉద్దేశం అక్కడ ఉంది. అందుకే రాజానగరాన్ని జనసేన పార్టీ తీసుకుంది. ఇది అవగాహన ఉండే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావాలని పట్టుబట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. కొంత పెందుర్తి వెంకటేష్ కొంత ఈసారి జనసేన ఆ సీట్ని తీసుకుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజానగరం రాజోలు రెండు ప్రకటించారు. కానీ రాజానగరానికి రాజోలకి అభ్యర్థులను ప్రకటించలేదు, కేవలం జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఓట్ల షేరింగ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుక తీసుకుంటే ఒక అవగాహనతోటే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.
అందుకే ఈ 4 స్థానాలు ప్రకటించిన తర్వాత ఆ 2 పార్టీల మధ్య ఏదో జరుగుతూ ఉంది, ఏదో అవుతూ ఉంది, పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం లాస్ట్ ఎలక్షన్లో ఆ 2 పార్టీలకు వచ్చేటువంటి ఓట్ల షేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు జనసేన రాజానగరం తీసుకుంది, అలాగే తెలుగుదేశం పార్టీ మండపేట, అరకు తీసుకుంది అనే దానికి ఒక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేశాను. సో ఈ విషయంలో ఆ 2 పార్టీలకి ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓట్ల షేరింగ్ లాస్ట్ ఎలక్షన్లో, అలాగే అభ్యర్థుల విషయాన్ని కనుక మనం పరిశీలించి అధ్యయనం చేస్తే అటు జనసేనకి ఇటు తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం లేనటువంటి స్థానాలు అవి. అందుకే ఆ 2 పార్టీలు ప్రకటించాయి. దీంట్లో పొత్తు ధర్మం లేదు పైకి వినిపిస్తున్నట్టు, లేదా పొత్తు ధర్మాన్ని పాటించకుండా ప్రకటించినట్టు లేదు. కేవలం అక్కడ లోకల్గా ఉండేటువంటి లీడర్ల అసంతృప్తిని సద్దుమణిచేటువంటి ప్రయత్నం మాత్రమే జనసేనాని పవన్ కళ్యాణ్ చేశారని చెప్పి మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.